వెల్కమ్ టు చూమ్స్ క్రియేషన్స్. నేను మీ మాధురి చూమి. ఒక స్పెషల్ ఎపిసోడ్ చూపించబోతున్నానండి. మన విశాఖపట్నంలో ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉన్న ఒక ఆర్టిస్ట్ పేరు పద్మజ గారు. ఆవిడ రకరకాల పెయింటింగ్స్ అని వేస్తూ ఉంటారు. అంటే మ్యూరల్ ఆర్ట్ అని, తర్వాత కంట్రోల్ పెయింటింగ్ అని, పిగ్మెంట్ పెయింటింగ్ అని, ఫ్యాబ్రిక్స్ పెయింటింగ్ అని, అట్లాగే ఇంకా మినియేచర్ పెయింటింగ్, అబ్బా ఇంకా చాలా ఉన్నాయండి. చెప్పడం ఎందుకంటే మీకు డైరెక్ట్గా చూపించేస్తాను. ఇది చూసారా, ఈ నేమ్ బోర్డ్స్ కూడా పద్మజ గారు స్వయంగా ఆవిడ తయారు చేశారు. చాలా ప్రిట్టిగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం పద్మజ గారిని కలిసేద్దాం. రండి. హలో పద్మజ గారు. Hello, Madhuri garu. Welcome to my house. Thank you so much. How are you? I'm good. So pretty. Thank you so much. So పద్మజ గారు, బయట మీ నేమ్ ప్లేట్ చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అండ్ ఎస్పెషల్లీ అది రంగోలీ, అది చాలా బాగుంది. నేను అది రంగోలీ అనుకుంటే అదేదో పెయింట్ వేసేదేమో అనుకున్నాను ఫ్లోర్ మీద. అండ్ నేను విన్నాను మీరు చాలా పెయింటింగ్స్ అన్ని చేస్తున్నారు. ఇట్లాంటి మినియేచర్స్ ఇవి కూడా చాలా ప్రిట్టిగా ఉన్నాయి. సో చెప్పండి, మీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ కలిగింది అండ్ మీరు ఏంటి ఇంకా వేస్తారు? నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. మా మమ్మీ కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ నార్త్. సో అక్కడేమో అందరికి లైక్ ఎవ్రీ వన్ విల్ బి హ్యావింగ్ దట్ ఇంట్రెస్ట్ ఆఫ్ లర్నింగ్. సో ఐ యూస్ టు గో అండ్ లర్న్ ఆల్సో సమ్టైమ్స్ సీయింగ్ దట్. అప్పుడు అంత ఇంటర్నెట్ అదంతా లేదని నేర్చుకోవడానికి. సో వీ యూస్ టు గో అండ్ లర్న్. నేను చిన్నప్పటి నుంచి పెయింటింగ్ ఒక సార్ ఉండేవారు. వాటర్ కలర్స్కి, ఆయిల్ పెయింటింగ్కి సార్ దగ్గరికి వెళ్ళేదాన్ని. డాక్టర్ ఘోష్ అని ఉండేవారు మా ఊళ్ళో. సో అక్కడ నేర్చుకునేదాన్ని. అండ్ ఇప్పుడు మీరు ఏం పెయింటింగ్స్ వేస్తారో ఒకసారి చెప్తారా మళ్ళీ? Like now I'm into fabric painting. Actually I do with the pigments. Okay. Pigment painting. Pigment painting. Okay. So that is different from the fabric paint. Okay. It's a little bit different from the fabric paint. There is more dyed colors I will be using in that one. And మళ్ళీ దాంట్లో నేను మ్యూరల్ పెయింటింగ్ చేస్తాను, ఆయిల్ పెయింటింగ్ చేస్తాను, acrylic పెయింటింగ్స్ చేస్తాను. And Tanjore painting. Tanjore painting also I do. Okay. That is my main Tanjore painting also I like to do it. Now నేను ఆ Tanjore painting నేను fabric paint లో కూడా I'm introducing that one. I'm doing with the Tanjore. సో మీ కలెక్షన్ అంతా ఒకసారి చూపిస్తారా? తప్పకుండా చూపిస్తాను. ఇది మ్యూరల్ పెయింటింగ్. ఇది కోన్ వర్క్ కూడా అంటారు దీన్ని. ఇది కోన్తో చేసి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వేసి కోన్ వర్క్ చేసి దాని తర్వాత పెయింటింగ్ విల్ బి యూజింగ్ ఆయిల్ పెయింట్స్ ఇన్ దిస్ వన్. అండ్ ఆయిల్ పెయింట్ చేసాక దెన్ దిస్ ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. ఓకే. సో ఇది చాలా డిజైన్స్ అన్ని చాలా జాగ్రత్తగా వేయాలి కదా, చాలా ఉన్నాయి ఇవన్నీ. అది ఫుల్ కోన్ వర్క్. డిఫరెంట్ దాని డెన్సిటీ కూడా వేరేగా తీసుకోవాలి. ప్రతి లేయర్కి దేర్ విల్ బి సమ్ 5 to 6 లేయర్స్ ఉంటుంది. ఫస్ట్ లేయర్ ఉంటుంది, దెన్ సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్, అండ్ సమ్ టైమ్స్ విల్ బి యూజింగ్ ద ఫిఫ్త్ లేయర్ ఆల్సో. సో ఫిఫ్త్ లేయర్ అన్ని 5 layers చేయాలి. డిఫరెంట్గా చేయాలి. ప్రతిసారి ఫిల్ చేసి చేయాలి. నా ఇంకా కాఫీ పెయింటింగ్స్ కూడా ఉన్నాయండి. ఓకే. ఇది నేను కాఫీతో పెయింట్ చేసింది. డిఫరెంట్ షేడ్స్ తీసుకొని డైల్యూట్ చేసి కాఫీని ఓకే దాంతో చేయాలన్నమాట. ఇది సో ఇలా చేసాను కొన్ని. దిస్ ద రోజ్, ఇది బుద్ధాలా చేసాను. ఓకే. అక్కడ వాల్ మీద మీరు చూడగలరు గణేష్ కూడా ఉన్నది. ఓ వావ్. అంటే ఇది మీరు కాఫీ డికాషన్ తీసుకొని కాఫీ పౌడర్ తీసుకొని కాఫీ పౌడర్ లో వాటర్ కలిపి డిఫరెంట్ డార్క్ కలర్స్ కి కొంచెం తక్కువ వాటర్ షేడ్స్ దాన్ని చేస్తారు. ఇది చాలా బాగుంది. నేను ఎక్కడ చూడలేదు యాక్చువల్లీ కాఫీ పెయింటింగ్ అన్నది. ఇది చాలా బాగుంది. ఈ అన్నీ ఇంకా మీకు టాంజర్ పెయింటింగ్స్ కూడా చూపిస్తాను నేను చేసింది. పద్మజ గారు, ఇది చాలా బాగుంది. ఇది కూడా మీరే చేశారా ఈ పెయింటింగ్? అవునండి. బ్లౌజ్ మీద? అవునండి. ఇది కూడా టాంజోర్ పెయింటింగ్ లాగా ఉంది. ఇది టాంజోర్ పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసింది టాంజోర్ పెయింటింగ్. ఓకే. సో అంటే బ్లౌజ్ మీద కూడాను టాంజోర్ పెయింటింగ్స్ వేస్తున్నారు? అవునండి. ఓ వావ్. ఇది ఫస్ట్ టైం నేను చూడటం ఇట్లాగా. ఓకే మీకు కావాల్సి చేసిస్తాను తప్పకుండా. అదిగోండి, దట్ ఈస్ వెంకటేశ్వర స్వామి క్లోజ్ అప్ ఫేస్. ఇది వెంకటేశ్వర స్వామి ఫుల్ చేశాను. ఇది మా హస్బెండ్కి 25th anniversary గిఫ్ట్ ఇచ్చానండి. ఇది ఓ వావ్, చాలా బాగుంది. ఇక్కడ కృష్ణ కూడా ఉన్నారండి. ఇది ఇంకో పెయింటింగ్ ఉన్నది గణేష.
ఇది చాలా తక్కువ వేస్తారు. కృష్ణ గణేష ఊళ్ళో కృష్ణుడు కూర్చుని ఉన్నాడు. ఓకే. సో ఇప్పుడు మీకు యాక్చువల్లీ పెయింటింగ్స్ చేయడానికి ఎన్ని రోజులు పడుతూ ఉంటుంది? ఇది దగ్గరగా 1 month to 2 months పడుతుంది. అండ్ హియర్ టాంజర్ పెయింటింగ్ ఏంటంటే మీకు తెలిసి ఉంటుంది, విల్ బి యూజింగ్ 24 karat గోల్డ్ షీట్స్. ఓకే. సో ఇది మీరు నేర్పిస్తారు కూడానా? నేర్పిస్తాను. సో క్లాసెస్ అవి కూడా మీరు తీసుకుంటుంటారు. ఓకే. ఈ బాటిల్స్ ఏంటంటే ఇక్కడ ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్క చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి. అవునండి. ఈ బాటిల్స్ మామూలుగా దీని మీద ఎంబోస్ పెయింటింగ్ 3D పెయింటింగ్ లా చేసాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు లైట్స్ కూడా ఎలిగి ఉన్నాయి లోపల. విండోస్ నుంచి లైట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. కొంచెం డార్క్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది ఫుల్ లైట్ లోపల నుంచి బాగా కనిపించి. ఓకే. చాలా బాగుంది. ఇట్లా ఎంబోజ్ అయ్యి కిటికీలు అవి షేడ్స్ లాగా చాలా బాగుంది. ఇవి కూడా కొంచెం ముగ్గులై పెయింటింగ్ లాంటిది. దీనికి మూత నేను పింగ్ పాంగ్ బాల్ ఉంటది కదండి, దాంతో తయారు చేస్తాను. ఇది పింగ్ పాంగ్ బాల్. బాగుంది, ఐడియా చాలా బాగుంది. ఇదేంటండి, ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. ఇవి పేపర్ ఉంటది కదండి, దాన్ని కాల్చి దాన్ని మళ్ళీ కాఫీ పౌడర్ లో సోప్ చేసి దాన్ని అంటించి దానిపైన మళ్ళీ చూసారా. ఇది యాక్చువల్లీ మనకి చూడడానికి మార్బుల్ ఫ్లోర్ ఉంటుంది చూసారా, అచ్చం అట్లాగే ఉంది ఫినిషింగ్ అది. ఇది యాక్చువల్లీ పద్మజ గారు ఇది చెప్తున్నారు, ఇది పేపర్ కాల్చి అలాగే కాఫీ డికాషన్ లో దాన్ని పెయింట్ చేసి ఇది చేశారు. ఇది నాకు ఇది చాలా బాగా నచ్చింది, చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది కూడా ఒక 3D పెయింటింగ్ ఏనండి. ఓకే. ఇది మీకు ఒక లెదర్ ఫీలింగ్ వస్తుంది చూడండి, బ్యారల్ కి దానికి యూస్ చేస్తారు కదా, లెదర్ తో చేసి వింటేజ్ టైప్ లో ఉంటది. యాక్చువల్లీ దీనికి నేను ఫోమ్ అది యూస్. కెన్ యూ గెస్ ఇవి ఏంటని మీకు గెస్ చేయగలరా? చిన్న చిన్న రిబన్స్ లా కనిపిస్తున్నాయి. ఏమో ఐడియా లేదు. ఇది మన కందిపప్పు అండి. ఓకే. సో పల్సెస్ కూడా యూస్ చేశారు దీనికి. పల్సెస్ కూడా యూస్ చేసి సో అది రిబిట్ లా ఉంటాయి అన్నమాట అవి కనిపించడంలో. సో లెదర్ ఫీలింగ్ వచ్చి అలా ఉంటది అన్నమాట. సో ఇది లెదర్ ఫినిష్ లాగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఎంపోజింగ్ కూడా ఉంది దీంట్లో. ఇది పద్మజ గారు పల్సెస్ యూస్ చేశారు. సో థాట్ఫుల్, అంటే ఆ ఫీల్ కోసం, అంటే మనకి బటన్స్ అవి ఉంటాయి కదా పర్సెస్ మీద అట్లాంటివి, సో దానికోసం అని ఇవి కందిపప్పుని యూస్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. క్రియేటివిటీ, ఎన్ని ఐడియాస్ ఉన్నాయి అసలు మీ దగ్గర. సో వ్యూవర్స్ చూసారా, ఒక ఆర్టిస్ట్ స్టేట్ లో కనుక బ్రష్ ఉంటే దాంతో ఎంత క్రియేటివ్ గా ఆలోచించి ఎన్ని రకాల పెయింట్ చేయాలో ఇక్కడ పద్మజ గారిని చూస్తే తెలుస్తుంది. ఇది ఒక కంఫర్ట్ బాటిల్. ఇది మనం ఏం చేస్తామంటే ఇంట్లో సర్ఫ్ బాటిల్స్ కానీ కంఫర్ట్ బాటిల్స్ కానీ అయిపోగానే పడేస్తాం, కానీ పద్మజ గారు పడేయకుండా వాటిని చాలా జాగ్రత్తగా, ఇది చూసారు ఎంత బ్యాక్గ్రౌండ్ లో కూడా చక్కగా మంచి పెయింట్ వేశారు. అట్లాగే ఇక్కడ ఇట్లా మళ్ళీ ఎంపోజ్, దీనికి కూడా మళ్ళీ డిఫరెంట్ స్ట్రోక్స్ తర్వాత ఎంపోజ్ చేసి కూడా చేశారు. సో ఇది చాలా చాలా బాగుంది. అంటే యూటిలైజింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్, అంతే కదా, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్. ఎస్. సో పారేయకుండా, వేస్ట్ అయిపోయిందని పారేయకుండా వాటి మీద రకరకాల ఇంకా కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది. ఇవి మినియేచర్ పెయింటింగ్ అన్ని చేసినవి. ఓకే. ఇవన్నీ విందు భోజనం లాగా ఉన్నాయే. ఇది ఇడ్లీ అండి, గారెలు, ఇది సాంబార్ చట్నీ. ఓకే. ఇది పూరీలు అండి విత్ కూర. ఇదేమో రోటీ అంటారు కదా, పరాఠాస్ అంట, మలబార్ పరాఠా విత్ కర్రీ మాట, చనా కర్రీ. ఇదేమో మసాలా దోశ, నా ఫేవరెట్ మసాలా దోశ. ఇవి ముంజులండి. ఓకే. తాటి ముంజులు చేశాను. ఇది ఆమ్లెట్. ఓకే. అవన్నీ చేసింది. ఇదేమో చిన్నవి నేను పసుపు కుంకుమ ఇవ్వడానికి తాంబూలం టైప్ లో. యాక్చువల్లీ మా వరలక్ష్మి వ్రతంలో దాంట్లో కూడా ఇవ్వచ్చండి. ఇది ఐ టేక్ ఆర్డర్స్ ఫర్ దిస్. అచ్చా. ఓకే. సో ఇవి అన్ని ఆర్డర్స్ మీద కూడా పద్మజ గారు చేస్తారు. సో మీరు కూడా ఎప్పుడైనా మీ పండగలు కానీ ఏమైనా ఉంటే, లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఇవ్వాలి అనుకుంటే, ఒక సంథింగ్ డిఫరెంట్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇలాంటివన్నీ కూడా మీరు ఇవ్వచ్చు. పద్మజ గారికి చెప్తే ఆర్డర్స్ తీసుకొని చేస్తారు. అండ్ ఐ కెన్ షో యూ. ఈ రూపాయి కాసు ఎందుకు పెట్టానంటే కంపేర్ చేయడానికి ఎంత పెద్దవి అని. ఇవి జస్ట్ ఇది రూపాయి కాసు కన్నా కొంచెం పెద్దవి, అంతే, అంత చిన్నవి. ఓకే. సో ఇవి మీరు దేంతో తయారు చేశారు? ఇవి గోల్డ్ క్లే అండి. గోల్డ్ క్లే వేరే క్లే ఉంటుంది, దాన్ని గోల్డ్ క్లేతో తయారు చేయాలి. ఓకే. సో క్లేని యూజ్ చేసి తర్వాత ఇదంతా వార్నిష్ కూడా వేశారు కదా, అంటే షైనింగ్ ఉంటుంది.
అండ్ దీని వెనకాల మనం మ్యాగ్నెట్ పెట్టుకొని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. Okay. ఇవి టాంజర్ పెయింటింగ్ అని మినియేచర్ లో టాంజర్ పెయింటింగ్ చేశాను. ఓకే. దీస్ ఆర్ ఆల్సో ఫర్ రిటర్న్ గిఫ్ట్స్ గురించి చేస్తున్నాను. Okay. ఐ టేక్ ఆర్డర్ ఫర్ దీస్ ఆల్సో. సో మీరు కనుక ఎవరికైనా ఒక స్పెషల్ అకేషన్స్, బర్త్డేస్, లేకపోతే సమ్ కిటీ పార్టీస్, లేకపోతే ఏదైనా ఎన్ని అకేషన్ అయినా సరే మనం ఏం చేస్తాం అంటే మార్కెట్కి వెళ్ళిపోతాం, వెంటనే రిటర్న్ గిఫ్ట్స్ కొనాలి అని చెప్పి. కానీ మార్కెట్కి వెళ్లే ముందు మీరు ఈ వీడియో కనుక చూస్తే మీకు రకరకాల ఐడియాస్ ఉంటాయి. మన పద్మజ గారి నంబర్ అండ్ అడ్రస్ నేను నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను. మీరు తప్పకుండా ఆవిడని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు కావాల్సినట్టుగా ఆవిడ కస్టమైజ్ చేసి కూడా గిఫ్ట్స్ ఇస్తారు. నాకు ఫేవరెట్ కార్నర్ తీసుకెళ్తాను. ఓకే. సో ఇప్పుడు మన పద్మజ గారి ఫేవరెట్ కార్నర్ కి మనం వెళ్తున్నాము. అక్కడ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ నేను స్టోన్ పెయింటింగ్స్ చేశానండి. ఇది నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ మాన్సరోవర్ వెళ్ళాను. అక్కడి నుంచి ఈ స్టోన్స్ అన్నీ తెచ్చాను. సో ఈ స్టోన్స్ వేస్ట్ చేయకుండా ఏం చేయాలని ఆలోచించి నేను దాని మీద ఇలా పెయింట్ చేశాను అనమాట, రెండు వైపులు. ఇవి కూడా రియల్ ప్లాంట్స్ ఏనా దీనిలాగా? కాదండి, ఇవి నేను చేసినవండి. ఇది క్లేతో చేసింది ఇవి. ఓకే. ప్లాంట్స్ ఇది మాత్రం రియల్ ప్లాంట్. నేను ఇవి కూడా రియల్ అనుకున్నాను, కానీ ఇవి రియల్ కాదంట. ఇవి కోల్డ్ క్లే తోటి పద్మజగా చేశారు, కానీ ఇవి అచ్చం రియల్ లాగే ఉన్నాయి. నేనైతే బోల్తా పడ్డాను. ఇవి డెకోపేజ్ పెయింటింగ్ అండి. పేపర్ ఇది చేసి పేపర్ పెట్టి దాని మీద పెయింటింగ్ చేస్తాం అన్నమాట. నేను ఇలాగే ఒక టేబుల్ కూడా తయారు చేశాను. ఓకే. ఓకే. సో ఇది కూడా చాలా ఎఫర్ట్స్ దీంట్లో. చాలా ఐ మీన్ ఆ పెయింటింగ్ అవన్నీ చేయాలి అంటే కొంచెం ఎఫర్ట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఎఫర్ట్స్ కనిపించావు కదా. సో ఇది చాలా పురాతనమైన టేబుల్ ని దీని ఇట్లాగా ఒక మోడర్నైజ్డ్ గా పెయింట్ చేసి దీనికి ఒక కొత్త లుక్ ఇచ్చారు. ఇది చాలా బాగుంది. ఇది మార్బుల్ మీద అండి, మార్బుల్ దీని మీద టైల్ మీద. ఇది కూడా సేమ్. ఇది టాంజర్ పెయింటింగ్ కాదు, ఇది గోల్డ్ ది ఫాయిల్ యూస్ చేస్తాం అన్నమాట, నాట్ ద పేపర్. గోల్డ్ ఫాయిల్ చేసి పెయింటింగ్. దీన్నేమో మార్బుల్ పెయింటింగ్ అంటారు. రాజస్థాన్ లో ఇది ఫేమస్. సో దాంట్లో అంతా ఈ జ్యువెలరీస్ అవన్నీ ఎక్కువ యూజ్ అవుతాయి. లైక్ పాపడ్ బింది అవన్నీ డిఫరెంట్ టైప్స్ లో కూడా వేస్తాం. ఓకే. సో దిస్ వన్ ఈజ్ టోటలీ డిఫరెంట్ పెయింటింగ్. నేనైతే తంజూర్ పెయింటింగ్ అని అనుకున్నాను, కానీ తంజూర్ పెయింటింగ్ కాదు. ఇది కూడా ఇందాకట్లాగే మార్బుల్ టైల్ మీద పెయింటింగ్. పద్మజ గారు ఈ పెయింటింగ్ చాలా బాగుంది. ఇది కూడా మీరు వేసారా? అవునండి, ఇది అక్రిలిక్ కలర్స్ తో వేసిన పెయింటింగ్. ఇది బై ద వే ఈ డోర్స్ కూడా నేను పెయింట్ చేశానండి. దిస్ ఇస్ ఐ థింక్ 10 years బ్యాక్ నేను చేసింది. ఇది డోర్స్ పెయింట్ చేశాను ఇది. అండ్ ఇది దీనికేమో స్పెషల్ ఎఫెక్ట్ గణేష్ మాట. నాది ఇక్కడ లోపల పూజ రూమ్ ఉంటుంది. సో అందు గురించి ఈ డోర్ కి గణేష్ వేసాను అనమాట పెయింటింగ్ ఇది. సో ఈ గణేష్ పెయింటింగ్ కూడా మీరే వేసారు. ఇట్లా ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా దాంట్లో. ఇది పూజ రూమ్ ఇది. ఓకే. సో వ్యూవర్స్, నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను కదండి, పద్మజ గారు ఫ్యాబ్రిక్స్ మీద డిజైనింగ్ అని చేస్తారని. సో దుపట్టాస్, బ్లౌజెస్, శారీస్ వీటన్నిటి మీద చాలా చాలా డిజైన్స్ వేస్తారు. అట్లాగే ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు పద్మజ గారు చేసిన కొన్ని మీకు డిజైన్స్ చూపిస్తాను. పద్మజ గారు చూపించండి మీ డిజైన్స్ అని. కోటా మీద అండి ఇది ట్యూలిప్స్. ఇది పిగ్మెంట్ పెయింట్ వేసిందండి ఇది. ఓకే. ఇది పిగ్మెంట్ పెయింట్ తోటి వేసిన ట్యూలిప్స్ డిజైన్ కోటా చున్నీ మీద. ఇది కూడా ఇది చందేరియా? ఇది చందేరి మీద అండి ఇది. ఓకే. ఇది ఆర్గెన్జా క్లాత్ మీద చేసింది. ఇది ఆర్గెన్జా క్లాత్ మీద ఫ్యాబ్రిక్ పెయింటింగ్. ఇందాక చూపించింది పిగ్మెంట్ పెయింటింగ్, ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగ్. ఇప్పుడు పద్మజ గారు పిగ్మెంట్ పెయింటింగ్ కి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు చూడండి, ఇది ఫ్యాబ్రిక్ పెయింట్ ఇంకొక షైన్ తో దాంతో ఉంటుంది. అండ్ ఇది కొంచెం టచ్ చేస్తే కొంచెం ఇలా థిక్ గా ఉంటుంది. కానీ ఇది ట్రాన్స్పరెన్సీ. దీంట్లో పిగ్మెంట్ పెయింట్ లో ట్రాన్స్పరెంట్ ఉంటుంది, మీకు చాలా థిన్ గా ఉంటుంది అనమాట. అంటే ఇది క్లాత్ లో కలిసిపోయినట్టు ఉంటుంది. ఇది సోప్ చేస్తుంది. ఈచ్ కలర్ పిగ్మెంట్ ఏమో సోప్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే ఈ కలర్స్ లో వైట్ కలర్ ఉండదండి. సో మీకు వైట్ కావాలంటే వీ హ్యావ్ టు లీవ్ దట్ వైట్ బేసిక్. ఈ క్లాత్ కలర్ వదలాలన్నమాట మనం. దీంట్లో అలా కాదు, మనం వైట్ పెయింట్ తీసుకొని మీకు నీకు ఇట్లా లైట్ అండ్ డార్క్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో మనకి అలా కుదరదు. కలర్స్ లో మనకి వైట్ ఉండదు. ఓకే. సో మనకు వైట్ కావాలంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫ్లవర్ ని వైట్ కావాలంటే అది వదిలేయాలి అంత ప్లేస్. ఓకే. సో ఫ్లవర్ లా కావాలనుకుంటే మనం దాని చుట్టుపక్కల ఉన్న
ఏరియా అంతా మనం పెయింట్ చేయాలి వేరే Paint కలర్ చేయాలి. తోటి. ఈ నాచురల్ కలర్ ఏది ఉందో అది అట్లాగే ఉంటుంది. అలాగే ఉంటుంది. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ టు డూ. ఇది కొంచెం కష్టం. ఓకే, సో పిగ్మెంట్ పెయింటింగ్ చాలా కష్టం ఇది చేయడం, ఎక్కువ టైం పడుతుంది. టైం టేకింగ్. ఇది కొంచెం ఈజీగా అవుతుంది, బట్ లుక్ అండ్ అపియరెన్స్ ఇది ఎక్కువ బాగుంటుంది. అది కూడా ప్రతి క్లాత్ లో ఇది అవ్వదు. ఇది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్లాత్ మెటీరియల్. ప్యూర్స్ ఉంటేనే అవుతుంది దాంట్లో, లేకపోతే కలర్ అంతా స్ప్రెడ్ అవడం అదంతా అవుతుంది. ఓకే, సో ప్యూర్ చందేరి, ప్యూర్ కాటన్ అలాంటి వాటిపైన మాత్రమే పిగ్మెంట్ పెయింటింగ్ అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు సారీ చూపిస్తాను. నేను నా గురించి పెయింట్ చేసుకున్నా, డిజైన్ చేసుకున్నా. ఓకే, మీ పేరు పద్దు అని. ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నది. సో ఇది ఇట్లాగా పళ్ళు మీద షోల్డర్ మీద వస్తుంది. ఇవన్నీ ఇక్కడ నేను ఇక్కడ అంతా లోటస్ వేస్తున్నాను. ఇది ఆర్గన్జా? ఇది ఆర్గన్స్ అండి, ప్యూర్ ఆర్గన్స్ అండి సారీ. సో మొత్తం సారీ అంతా కూడా ఇలాగే అన్ని లోటస్ అన్ని వస్తాయి. సో ఆర్గన్జా సారీ మీద బ్లూ లోటసెస్ అండ్ విత్ కస్టమైజ్డ్ పేరుతో ఎనీథింగ్ యూ కెన్ హ్యావ్ ఇట్. వాళ్ళు చాలా మంది గర్ల్స్ ఏమో వాళ్ళ ఫియాన్సీ పేరు అదంతా లైక్ ఇనిషియల్స్ వాళ్ళు పెట్టించుకున్నారు పళ్ళు మీద. నేను డిజైనింగ్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను మీకు. సో ఇది చాలా బాగుంది. ఇట్లాగా మనం కస్టమైజ్డ్ గా కూడా మనం శారీస్ మీద చేసుకోవచ్చు. మన పేర్లు కానీ లేకపోతే ఏమైనా డిజైన్స్ కానీ, ఇందాక పద్మజ గారు చెప్పారు ఫియాన్సెస్, ఈ మధ్యన పిల్లల ఫియాన్సెస్ వాళ్ళ పేర్లు కూడా రాసుకుంటున్నారట, ఐ మీన్ హస్బెండ్స్ పేర్లు. సో ఇది చాలా వెరైటీగా బాగుంది. ఇది లెనిన్ మీద సన్ఫ్లవర్ డిజైన్ అండి. ఇది మీకు షోల్డర్ మీద వస్తుంది. ఈ సన్ఫ్లవర్ ప్లేన్ ఇది ఇట్లా సారీస్ తెచ్చుకున్నా కూడా నేను పెయింట్ చేస్తాను. ఓకే, సో ఇది ఒక ప్లెయిన్ లెనిన్ శారీ, వైట్ లెనిన్ శారీ మీద పద్మజ గారు ఇట్లాగా బ్యూటిఫుల్ సన్ఫ్లవర్స్ వేశారు. మీరు ఆల్రెడీ నా బ్లౌజ్ మీద బ్యాక్ డిజైన్ చూసారు. అలాగే తంజూర్ డిజైన్ ఉంది. ఇది పీకాక్ డిజైన్ అన్నమాట. ఇది కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పట్టు సారీస్ వాళ్ళు రేపు ఎంబ్రాయిడరీ అవన్నీ చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటున్నాయి. సో మీరు ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, మామూలుగా ఇప్పుడు మనం పట్టు బ్లౌజెస్ కి పట్టు సారీస్ మీద ఎప్పుడు మగ్గం వర్క్స్ కి వెళ్ళిపోతున్నాము. రకరకాల స్టోన్ వర్క్ అని అదని ఇదని. ఆ స్టోన్ వర్క్స్ వల్ల ఏమవుతుందంటే క్లాత్ కొద్ది రోజులు అయిపోయాక పాడైపోతుంది. సో దాని బదులు ఇట్లాగా పెయింట్ చేసుకున్నాం అనుకోండి, ఇట్లాగా ఎస్పెషల్లీ ఇలాగా తంజావూర్ పెయింటింగ్ ఇవి చేయడం వలన చాలా గ్రేస్ఫుల్ గా ఉంది. మామూలుగా మనము తంజావూర్ పెయింటింగ్ అంటే ఓన్లీ పెయింటింగ్స్ మీదే చూస్తాము, వాల్ పెయింటింగ్స్ అని ఇట్లాంటివన్నీ చూస్తాము. కానీ ఫస్ట్ టైం పద్మజ గారు మన వైజాగ్ లో ఈ తంజావూర్ పెయింటింగ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు బట్టల మీద. సో మీరు ఇట్లా బ్లౌజెస్ కానీ లేకపోతే శారీస్ మీద కానీ ఇట్లా తంజావూర్ పెయింటింగ్స్ కావాలి అనుకుంటే పద్మజ గారిని కన్సల్ట్ చేయొచ్చు. సో ఇది బ్లౌజ్ మీద పిగ్మెంట్ పెయింటింగ్ విత్ యాప్లిక్ వర్క్. ఇది పద్మజ గారు బ్లౌజ్ మీద యాప్లిక్ వర్క్ చేశారు. అట్లాగే ఇది పిగ్మెంట్ పెయింటింగ్, ఇది కూడా సేమ్ యాప్లిక్ వర్క్ విత్ పిగ్మెంట్ పెయింటింగ్. ఇది కూడా పిగ్మెంట్ పెయింటింగ్. ఇది కాటన్ ఖాదీ మీద చేసింది. ఇది హ్యాండ్స్కి వస్తుంది డిజైన్. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్లౌజ్. ఇలాగ బ్యాగ్స్ కూడా పెయింట్ చేయొచ్చండి. లైక్ సీనరీస్ ఏదన్నా వేసుకోవచ్చు. ఇలా టోటే బ్యాగ్స్ అంటారు కదా అది. ఇది పాకెట్ ఇది వేసేది. ఓకే, పెయింటింగ్. ఇది కూడా ఇవాళ రేపు మనకి ప్లెయిన్ బ్యాగ్స్ ఇస్తున్నారు కదా షాప్కి వెళ్తుంటే అవన్నా, బికాస్ వీ షుడ్ నాట్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అని. సో దాని మీద కూడా నేను ఇది పెయింట్ చేశాను. ఓకే, చాలా బాగుంది. ఇది ఒక కొత్త ఐడియా, బ్యాగ్స్ మీద కూడా పెయింటింగ్. సో బ్యాగ్సే కాదండి, మాస్కులు కూడా పద్మజగా చేస్తారంటే ఇప్పుడు మాస్క్ కూడా చూద్దాం. ఇప్పుడు మనం చూస్తాం కదండి, మనం డిజైనర్ బయటికి పార్టీకి వెళ్ళాలంటే ఒక డిజైనర్ శారీ కావాలి, దానిపైన మ్యాచింగ్ బ్లౌజ్ కావాలి. ఈ శారీ మీద బ్లౌజ్ మీద ఏం డిజైన్ ఉందో మాస్క్ మీద కూడా సేమ్ డిజైన్ పద్మజ గారు చేశారు. చూసారా, చాలా ట్రెండీగా చాలా బాగుంది. అట్లాగే ఇది కూడా సేమ్ థింగ్, శారీ బ్లౌజ్, ఆ బ్లౌజ్ డిజైన్ కి మ్యాచింగ్ మాస్క్. అలాగే పిల్లో కవర్స్ మీద కూడా పద్మజగా డిజైన్ చేస్తున్నారు. చూడండి ఇట్లాగా, ఇవి మనకి 2 వస్తాయి కదా. సో ఇట్లాగా 2 పిల్లో కవర్స్ మీద పెయింటింగ్స్. ఇది
నేను ఇప్పుడు ఒక లాంగ్ ఫ్రాక్ తయారు చేస్తున్నానండి, ఇంకా పెయింటింగ్ అవుతుంది. Okay. ఇది హ్యాండ్స్ మీద పెయింటింగ్ అనమాట. Okay. ఇక ఫ్రేమ్ పెట్టాను మీకు ఒకసారి వేసి చూపిస్తాను. చూడండి కనిపిస్తుందా మీకు డిజైన్? ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇది లాంగ్ ఫ్రాక్ లో ఇలా రిలీజ్ వచ్చాయి. సో ఇలా కూడా మీరు చేయించుకోవచ్చు, గేర్ పెట్టుకొని చాలా అందంగా కనిపిస్తుంది. ఇది కాటన్. ఇది కూడా కొత్త మీదేనండి. అలాగే మీరు క్రేప్స్ మీద లేకపోతే ఆర్గనైజర్స్ మీద కూడా వేయించుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్ Okay. చందేరి మీద చాలా బాగుస్తాయి దాని మీద. నేను ప్రాజెక్ట్ చేస్తున్నానండి, అది నా స్టూడియోకి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. ఓకే రండి. సో ఇప్పుడు మనం పద్మజ గారి స్టూడియోలోకి వెళ్ళబోతున్నాం. ఓకే, ఇది మీ స్టూడియో ఉన్నా? అవునండి. సో పద్మజ గారు, ఇది మీ కొత్త ఆర్ట్, ఇది ప్రాజెక్ట్? కొత్త ప్రాజెక్ట్ అండి ఇది. ఇది పెళ్లి తెరమాట. Okay. ఇది శ్రీనివాస కళ్యాణం అంటారు కదా, ఆ తెరమాట వేస్తాను. ఇంకా జస్ట్ ఇప్పుడు దాకా దీని మీద స్కెచింగ్ అయ్యింది. ఇప్పుడు దీని తర్వాత దీని మీద పెయింటింగ్ పెయింట్ స్టార్ట్ చేస్తారు. ఈ పెళ్లి తెర మీద ఈ శ్రీనివాస్ కళ్యాణం మొత్తం డిజైన్ అంతా వస్తుంది. సేమ్ ఇలా ఉన్నట్టే అలా వస్తుంది అన్నమాట. విత్ ఆల్ కుందన్స్ అంతా దీని మీద కూడా టాంజర్ వర్క్ ఎలా చేసాను, Okay. సేమ్ టాంజర్ వర్క్ వస్తుంది దీని మీద కూడా. అదంతా స్టోన్స్ అంతా పెట్టి అవన్నీ దాంట్లో ఓకే, సో ఇది కూడా కంప్లీట్ తంజూర్ టాంజర్ వర్క్ వస్తుంది దీని మీద కూడా. ఇది క్లాత్ మీద ఇది ఇది పెళ్లి తెర ఉంటుంది కదా, తెర మధ్యలో జీలకర్ర బెల్లం పెట్టినారు. సో దాన్ని ఇప్పుడు ఇది స్కెచింగ్ మాత్రమే అయ్యింది. ఇది అయిన తర్వాత కంప్లీట్ ఫుల్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత పద్మజ గారు మీరు మాకు తప్పకుండా చూపించాలి. చెప్పు కూడా చూపిస్తానండి. అయ్యాక తప్పకుండా పంపిస్తాను. ఇది కోల్డ్ క్లేతో చేసిన బ్యాంగిల్స్ అండి. ఓకే, మనకి మ్యాచింగ్ బట్టలతో పాటు శారీస్ మీద కానీ లేకపోతే డ్రెస్సెస్ మీద కూడా ఇవి బాగా పనిచేస్తాయి. అది మీకు కస్టమైజ్ చేస్తాను. Okay. అండ్ ఇవి విత్ సిల్క్ థ్రెడ్స్ ఇస్ క్వైట్ కామన్. అది కూడా మీ డిజైనింగ్. ఇది నా సారీ యాక్చువల్లీ, దానికి నేను ఇలా డిజైన్ చేశాను. ఓకే, సో శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్. అండ్ ఇవన్నీ వాళ్ళకి జ్యువెలరీస్ వచ్చాయి కదండి, ఇలాగా వేసుకుంటున్నారు కదా అందరు. సారీస్ మీద వేసుకుంటే చాలా ట్రెండీగా చాలా బాగుంటాయి ఇవి. ఇందాక మనం ఒక సన్ఫ్లవర్ డిజైన్ చూసాం కదండి, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ ఇది. సో ఇవన్నీ ఫర్ సేల్. మీకు ఎవరికైనా కావాలంటే పద్మజ గారిని మీరు కన్సల్ట్ చేయొచ్చు. సో అదండి, చూసారు కదా మన విశాఖపట్నంలో ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉన్న పద్మజ గారు. ఆవిడ మంచి డిజైనర్. మీరు చూసారు, చాలా తంజూర్ పెయింటింగ్స్ చేస్తారు, అట్లాగే ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ చేస్తారు, కస్టమైజ్డ్ బట్టలు డిజైన్ చేస్తారు. ఏ అకేషన్ అయినా సరే మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి లేకపోతే మామూలు గిఫ్ట్స్ ఇవ్వడానికి బల్క్ ఆర్డర్స్ కూడా పద్మజ గారు తీసుకుంటారు. సో పద్మజ గారి ఫోన్ నంబర్, అడ్రస్ నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, మీరు పద్మజ గారిని కన్సల్ట్ చేయొచ్చు.